ఈరోజు మనం నేర్చుకునే అంశము నూతన మార్గము. నూతన మార్గము అనేది చక్కని సందేశాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ నూతన మార్గాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అంటే చాలా అవసరం ఉంది. అది ఏంటో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఏది నూతన మార్గము? నూతన మార్గం అంటే ఏది? దాని గురించినటువంటి సంగతులు ఇప్పుడు నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. మానవుడు తల్లి గర్భం ద్వారా ఈ లోకంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ లోకంలోనికి ప్రవేశించిన మానవుడు ఎన్ని సంవత్సరాలు శారీరకంగా జీవిస్తూ ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు? బైబిల్ ప్రకారం బైబిల్ ఏం చెప్తుంది? మనిషి ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు అనేసి బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తన గ్రంథంలో 90వ కీర్తన 10వ వచనంలో అక్కడ ఏమనుందంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోవదుము. అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోవును. గతించిపోయేదేంటి, ఎగిరిపోయేదేంటి? చూడండి. అయితే ప్రియులారా, ఇక్కడ చూస్తే మా ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు. అయితే ఇప్పుడు 70-80 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు దేనికి సంబంధించింది? శరీరము ఈ లోకంలో అంటే ఆత్మ శరీరంలో ఉండే కాలమా, లేకపోతే ఆత్మ జీవించే కాలమా? ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్ చదువుతున్నాం కానీ బైబిల్ మనకి ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం పరిశీలన చేయాలి. అయితే ప్రియులారా, మరి 70 సంవత్సరములు 80 సంవత్సరాలే జీవిస్తూ ఉన్నాడా? అయితే మరి దేవుని ప్రణాళిక ఏంటి? మన విషయంలో దేవుని చిత్తం ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? మనము 70 సంవత్సరములు 80 సంవత్సరాలు జీవించడానికి దేవుడు మననే ఈ లోకంలోనికి పంపించాడా, లేకపోతే ఈ లోకంలో ఈ శరీరాన్ని ధరించుకుని యుగయుగాలు జీవించడానికి మొన్నే దేవుడు మరి పంపించాడా? ఈ లోకానికి వచ్చిన మనము మరి ఎన్ని సంవత్సరాలు జీవించడానికి దేవుడు మొన్న ఈ లోకానికి పంపించాడు? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము మన ఆయుష్కాలం అంటే 70 సంవత్సరములు 80 సంవత్సరాలు. మరి దేవుడి ఆయుష్కాలం ఏంటి? ఎంత? దేవుని ఆయుష్కాలం, దేవుడు ఎంతకాలం జీవిస్తాడు? దేవుడికి ఆది అంతం ఉందా? మరణం ఉందా? ముగింపు ఉందా? నాశనం ఉందా? ఏమీ లేదు. దేవుడు ఉన్నవాడు. ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉంటున్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. అయితే ఇలాంటి ఉన్నవాడైనటువంటి దేవుడు 70-80 సంవత్సరాలు జీవించేటటువంటి పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది? మనము 70-80 సంవత్సరాలు జీవించే పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది? మన స్థితిగతులు ఏంటి? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి ఎందుకు పుట్టాడు? ఎందుకు పెరుగుతున్నాడు? ఎందుకు పుట్టాడు తెలుసా ఎవరికన్నా? నేను ఎందుకు పుట్టాను అనేసి ఎవరినన్నా అడిగితే ఎందుకు పుట్టాడు, నీకు కారణం ఏంటి? ఎందుకు పుట్టవలసిన అవసరం ఉంది? చెప్పండి. ఎందుకు పుట్టాడు? ఎవరి కోసం పుట్టాడు? ఎవరు పుట్టించారు? పుట్టడానికి కారణం ఏంటి? మనం పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, చనిపోతే ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఒకసారి ఆలోచన చేస్తే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఒక మాట అంటాం. ఏంటంటే, సంవత్సరాన్ని నువ్వు దయాకిరీటంగా ధరింపజేసి ఉన్నావు. ఎక్కడున్నమాట? కీర్తన గ్రంథంలో 65వ కీర్తన 11వ వచనం. కీర్తన గ్రంథము 65:11.
అక్కడ ఏమన్నది? సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుతున్నవి. సంవత్సరములు నీ దయా కిరీటంగా ధరింపజేసి ఉన్నావు. మనము ఏమనంటామంటే 2014 నుంచి 2015 హ్యాపీ న్యూ ఇయర్ అంటాం. చూడండి, ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరం దాటాలంటే ఎన్ని రోజులు కావాలి చెప్పండి? సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఒక రోజుకి ఎన్ని నిమిషాలు? ఒక రోజుకి ఎన్ని గంటలు? ఒక గంటకి ఎన్ని నిమిషాలు? ఒక నిమిషానికి ఎన్ని సెకన్లు? ఒకసారి ఇదంతా మనం లెక్కేసుకుంటే మనము ఈ లోకంలో జీవించగలుగుతున్నామంటే ఆయన దయా కిరీటం. ఆయన ఒక్క నిమిషంలో మనం చూస్తూ ఉంటుంటే ఒకే నిమిషంలో చనిపోయేవాళ్ళు చాలా ఉన్నారు, నడుస్తూనే పడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు. నాకు ఇన్ని సంవత్సరాలండి, నాకు అన్ని సంవత్సరాలండి అని చెప్పుకునేటటువంటి పరిస్థితి దేవుడు మనకు కలిగించాడు. అయితే ఎందుకు జీవింపజేస్తూ ఉన్నాడు, ఇది మనం ఆలోచించాలి. ఒక సంవత్సరం పొడిగించాడంటే ఈ సంవత్సరంలో నీ బాధ్యత ఏంటి, నీ కర్తవ్యం ఏంటి, నువ్వేం చేయాలి, ఏంటి, ఎందుకు మనని ఉంచాడు? చూడండి, మన ఇంట్లో ఏ పని లేని, ఏ అవసరం లేనటువంటి వస్తువుని మన ఇంట్లో ఉంచుతామా? తీసేస్తాం. చెత్తను ఉంచుతామా? తీసేస్తాం, పనికిరాంది. మరి దేవుడికి పనికిరాకపోతే దేవుడు మన ఏం చేస్తాడు చెప్పండి? అయితే దీర్ఘశాంతం కలిగివాడుగా ఉన్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందవలన ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నటువంటి పరిస్థితి అనమాట. అయితే నరుని ఆయుష్కాలము ఎంత అంటే నరుని ఆయుష్కాలానికి పరిమితి ఉంది. మరి దేవుని ఆయుష్కాలానికి పరిమితి ఉందా అంటే దేవుని ఆయుష్కాలానికి పరిమితి లేదు. ఎంతకాలం, ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన ఆది యందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. అయితే దేవుడు నరుని ఆయుష్కాలానికి పరిమితి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇదంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దేవుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మరి రావటానికి కారణం ఏంటి? దేవుడేమో యుగాలు జీవిస్తాడు, మనమేమో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉండటానికి కారణం ఏంటి? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులరా, మనము అనే ఆత్మ ఒకసారి మనం ఆలోచిస్తే ఎక్కడి నుంచి విడిపోయింది, ఎవరిలోంచి విడిపోయింది? ఒకప్పుడు ఆదికాండంలో 2:7 వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించాడంట. వాని నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదాడు. నరుని నిర్మించాడు, జీవవాయువు ఊదాడు. నరుడు జీవాత్మ అయ్యాడు. లేచింది మట్టి బొమ్మ. మరి ఆదాము అన్నారు. ఆదాము అంటే ఎవరు? మట్టి బొమ్మ, దేవుళ్ళలోంచి విడిపోయినటువంటి జీవాత్మ. ఏది మట్టి బొమ్మ? ఆదాము అంటే ఎవరు? మనిషి అందరు పురుషుల కలయిక. మనిషి ముగ్గురు పురుషుల కలయిక, ఇద్దరు పురుషుల కలయిక. చెప్పండి, మనిషి అందరు పురుషుల కలయిక. మనిషి ఇద్దరు పురుషుల కలయిక. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము వర్ధిల్లుతున్నాడు అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఈ మరణము ఆదాముకు మరణం అనేది ఎందుకు వచ్చింది? అసలు దేవుడి ఉద్దేశం అంటే దేవుడు ఎల్లకాలము జీవించాలనేటటువంటి దేవుని ఆలోచన, దేవుని కోరిక, దేవుని ప్రణాళిక. అందుకనే దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆదామును ఏదైనా తోటలో ఏ వృక్ష ఫలాలను వేశాడు? జీవవృక్ష ఫలాలను కూడా పెట్టాడా లేదా? జీవవృక్ష ఫలాలను కూడా పెట్టాడు. ఆ ఫలాన్ని తింటే చనిపోయేవాడు కాదు. జీవవృక్ష ఫలాలు తిన్న తర్వాత దేవుడు అంటున్నాడు, ఆదాము మనలో ఒకడు అయ్యాడు కాబట్టి ఒకవేళ చేయి చాపి ఈ ఫలాన్ని తినేస్తే నిరంతరము జీవిస్తాడు కనుక, అంటే నిరంతరం ఎలా జీవిస్తాడు? పాపిగానే జీవిస్తాడు కనుక ఆదామును ఏదైనా తోటలోంచి బయటికి పంపించేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు
దేవుడు మానవ శరీరానికి తీర్పు తీర్చాడు. ఏంటి, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అన్నాడు. మన్ను కనుక తిరిగి మన్నైపోతావు. అసలు నిరంతరము జీవించటానికే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. ఒకవేళ ఆదాము జీవవృక్ష ఫలాన్ని తినేస్తే ఏమయ్యేది? ఎప్పుడు ఉండేవాడే కదా. ఏదైతే తినవద్దు అన్న ఫలాలు తిన్నాడు కనుక ఆదాముకి దేవునికి మధ్యలో పాపం అనేది ఎడబాటు కలిగింది. ఆదాము ఆత్మ సంబంధమైన మరణానికి లోనయ్యాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మరి మానవుడి యొక్క ఆయుష్ ఎందుకు తగ్గిపోయింది? మానవుడికి మరణము, శారీరకంగా మరణం అనేది ఎందుకు వచ్చింది అంటే దేవుడు తినవద్దన్న ఫలాన్ని తిన్నాడు కనుక అక్కడ 2 రకాలైనటువంటి మరణాలు వచ్చినాయి. మొట్టమొదట ఈ ఫలము తినదినమున నీవు నిశ్చయంగా చనిపోతావు అని చెప్పాడు కదా, అదే ఆత్మ సంబంధమైన మరణం. సాతాను ఏమంటున్నాడంటే, మీ దేవుడు ఏమైనా చెప్పాడా అంటే, అవును చెప్పాడు, ఈ ఫలం తింటే చనిపోతారని చెప్పాడంటే ఆ సర్పం ఏమని చెప్పండి, మీరు చావనే చావరు. దేవుడేమో ఆత్మల గురించి చెప్తే సర్పము అంటే సాతాను శరీరాన్ని గురించి చెప్తున్నాడు. శారీరకంగా చనిపోయిన ఆదాము అప్పుడే, కానీ ఆత్మ సంబంధంగా దేవుడే ఉన్న ఆత్మకు ఆదామున ఆత్మకు ఎడబాటు కలిగింది. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఏదైనా తోటలోంచి తోలివేసినటువంటి పరిస్థితి. అయితే ఆదాము ఏం కోల్పోయాడు చెప్పండి? ఆదాము దేన్ని కోల్పోయాడు? జీవవృక్ష ఫలాల్ని కోల్పోయాడు. జీవవృక్ష ఫలాలకి దూరం అయిపోయాడు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో చేయొద్దన్న పని చేస్తాం మూలన జీవవృక్ష ఫలాలకి దూరం అయిపోయాడు. అయితే దూరం అయిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆ జీవవృక్ష ఫలాలు మరి మనకి దొరకవా? మనం పొందలేమా? మనం తినలేమా? మనకు ఉండదా? ఇది మనం ఆలోచన చేసుకోవాలి. ఈ సంగతి ఎరిగిన దేవుడు జగత్తుకి పునాది వేయబడక మునిపే దేవుడు యేసుక్రీస్తును మన కోసము నియమించాడు. ఎఫ్సీ పత్రిక 1:4-6 వచనాల్లో అక్కడ మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమని ఉందంటే, ఎట్లనగా తన ప్రియనేందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాం. చూడండి ప్రియులారా, దేవుడు జగత్తుకి పునాది వేయబడక మునిపే మన కోసము దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని నియమించాడంట. ఎందుకు నియమించాడంటే మనము ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి, పరిశుద్ధులుగా తీర్చబడాలి. ఆయన ద్వారా మనం దేవుని సన్నిధిలో ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, తన సన్నిధిలో ఉండాలి, తన కృపామహిమకు కీర్తి తెచ్చేవారుగా మనం జీవించాలి అనేదే దేవుని యొక్క అనాది సంకల్పము. ఆ సంకల్పాన్ని నెరవేర్చే భాగంలో దేవుడు సమస్త కార్యాలని జరిగిస్తూ వచ్చాడు. దేవుడు ఏ కార్యాన్ని అయితే జరిగిస్తున్నాడో ఆ దానిని నెరవేర్చడానికే దేవుడు మరి సమస్త కార్యాలని జరిగిస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తుని గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? నేనే మార్గము. ఎక్కడికి మార్గము? తండ్రి దగ్గరికి మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి యేసుక్రీస్తు వారిని దేవుడు ఎందుకు నియమించాడు? మనల్ని తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని నియమించాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనల్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు ఎవరు?
ఆయన మార్గము, ఆయన సత్యము, ఆయన జీవము. ఆ జీవము ప్రత్యక్షమైన అంటాడు. ఆ జీవమైన జీవము చూద్దాం. 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో 1 నుంచి 2 వచనాలు అక్కడ మనం చూస్తే ఆ జీవమును గురించి ఆది నుండి జీవమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 1-2 జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో కన్నులారా ఏది చూచితుమో ఏది నిదానించి కనుగొంటుమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియపరుస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుతూ దానిని మీకు తెలియపరుస్తున్నాము. చూడండి, ఇక్కడ మనం చూస్తే జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుము కన్నులారా ఏది సూచితము ఏది నిదానించి కనుగొంటుమో మా చేతులు దేన్ని తాకి చూచునో అది మీకు తెలియపరుస్తున్నామంట. ఏంటంట? ఆ జీవము ప్రత్యక్షమాయను అంటాడు. ఎక్కడుంది జీవము? తండ్రి యొద్ద ఉంది. అంటే ఎవరైనా యేసుక్రీస్తు తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి అది నిత్య జీవాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరైనా ఆ నిత్య జీవం ఎవరంటే యేసుక్రీస్తు. ఎక్కడుండేవాడు? ఒకప్పుడు తండ్రి దగ్గర ఉండేవాడు. దాన్ని ఆ క్రీస్తుని గురించి ఆ జీవాన్ని గురించి శిష్యులు సాక్ష్యం ఇస్తున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతైను మరణ భయం చేత దాస్యమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ఆయన కూడా రక్త మాంసముల్లో పాలువాడాడు. మరణ భయము, చాలామంది చనిపోతా ఉంటే భయము, ఎంత భయమో. కానీ మరణము బైబిల్ ఏం చెప్తుంది? మరణము చూడక బ్రతుకు నరుడెవడా? మరణం అనేది సర్వ జీవులకు నియమించబడిన సంకేత సమాజం అంటాడు. మరణం అందరికీ వస్తుంది, మరణించుకోకుండా ఎవరు లేరు. ఇప్పుడు వరకు కూడా పలానా ఆయన చనిపోలేదు అనేసి చెప్పడానికి వీల్లేదు. ప్రతి వారు కూడా పుట్టిన వాడు గిట్టక మానడు. కాబట్టి మరి మనము ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అనగా ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని మరణము ద్వారా నశింపజేయటానికి మరి జీవితకాలం అంతా కూడా మరణం భయం చేత దాస్యమునకు లోబడి ఉన్నవారిని విమోచించడానికి ఆయన కూడా ఏం చేశాడు? రక్త మాంసముల్లో పాలువాడాడు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? నరకము నుండి తప్పించడానికి. నిత్య నరకము నరకము యొక్క ప్రభావం ఎలాంటిది? నరకం యొక్క ప్రభావము ఏసీలాగా ఉంటుంది. అదే చాలా చల్లగా ఉంటుందా? చాలా చల్లగా ఉండదు, చాలా వేడిగా ఉంటుంది. ఊదనక్కర్లేనట, కణకణలాడే అగ్ని. బైబిల్లో ఒక ఆయన అడుగుతున్నాడు, కేకలేస్తున్నాడు, తండ్రి పైన అబ్రహామా, నేనే అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను, నా నాలుకను చల్లార్చడానికి అదిగో అక్కడ ఉన్న లాజర్ను పంపి తన వేలుకొని నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి ఆయన్ని పంపించు అనేసి ధనవంతుడు అడుగుతున్నాడు. నేను అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానంట. నరకం అనేది మనం చూస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎంతకాలం కాలాలే ఆత్మ? మనమైన ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాం. చనిపోయాడంటే అర్థం ఏంటి? శరీరం కూడా వెళ్ళిపోదు. శరీర మరణం అంటే శరీరం నుండి ఆత్మ ఎడబాటే శరీర మరణం. శరీరాన్ని మనం పూర్తి చేస్తాం, కాల్ చేస్తాం, లేకపోతే ఏదో చేస్తారు ఇక్కడ వాళ్ళు. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళద్ది? ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? జీవించిన కాలంలో దేవుని చిత్తాన్ని జరిగిస్తే ఎక్కడికి వెళ్ళద్దంటే పరలోకం వెళ్ళాలి. మొట్టమొదటి పరదేశం వెళ్ళద్ది. తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు
వాళ్ళని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. అయితే ఆత్మ ఎక్కడ ఉండాలి? పరలోకంలోనే ఉండాలి, నరకంలోనే ఉండాలి. ఎంతకాలం బతికుంటుంది ఆత్మకి చావుందా? ఎందుకు లేదు? మనమైన ఆత్మ శరీరం నుంచి విడిపోతుంది. కానీ ఆత్మకి మరణం ఉందా? శరీర మరణం ఇది. ఆత్మ సంబంధమైన మరణానికి లోనవుద్ది. దేవునిలో లేకపోతే ఎక్కడా లేనిది కాదు. ఆత్మ ఉంటే నరకంలో ఉండాలి, లేకపోతే నిత్య జీవంలోనే ఉండాలి. ఆత్మకి మరణం అనేది లేదు. ఎందుకు లేదు? ఎందుకు మరణం లేదు ఆత్మకి? ఎందుకు మరణం లేదు? శరీరానికి మరణం ఎందుకు వచ్చింది? దేవుడు శరీరానికి తీర్పు తీర్చాడా? ఏం తీర్చాడు? మన్ను కనుక మన్ను అయిపోతూ ఉంటున్నాడు. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి బొమ్మలోనికి వచ్చిన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలోంచి వచ్చిందా? దేవుని దగ్గర నుంచి వచ్చిందా? దేవునిలో నుంచి వచ్చింది. దేవుడు ఏం చేశాడు? జీవవాయువు ఊదాడు అన్నాడు. ఊతే జీవవాయువు దేవునిలోంచి విడిపోయింది. అంటే ఒకప్పుడు ఏమై ఉండేది? ఒకప్పుడు ఎక్కడుండేది? దేవుల్లో ఉండేది. దేవుల్లో ఉన్నప్పుడు ఆ జీవవాయువుని ఏమనాలి? దేవుడు అనాలి. అంటే ఒకప్పుడు దేవునిలో దేవుడే ఉండగా దేవునిలోంచి విడిపోయిన జీవవాయువే మనము అనే ఆత్మలో, మనమైన ఆత్మలో. కాబట్టి ఆత్మకు మరణం ఉంటుందంటే, మనమైన ఆత్మకు మరణం ఉంటే దేవుడికి కూడా మరణం ఉండాలి. దేవుడు ముగింపు లేనివాడు, అంతము లేనివాడు, నాశనము లేనివాడు, నిత్యము జీవించేవాడు. అలాగే మనమైన ఆత్మ కూడా నిత్యము జీవిస్తుంది. మరి నిత్యము జీవించే స్థితిలో దేవుని చిత్తాన్ని జరిగిస్తేనేమో పరలోకం వెళ్ళద్ది, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తేనేమో ధనవంతుడిలాగా నిత్య నరకములో కాలిపోయేటటువంటి పరిస్థితి. ఎంతకాలం కాలద్ది చెప్పండి? ఎంతకాలం కాలద్ది ఆత్మ? ఎంతకాలం కాలద్దంటే యుగాలు కాలద్ది. యేసుక్రీస్తు వారు సెలవులో ఎందుకు బలి అయిపోయాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు సెలవులో రక్తం కార్చాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు శ్రమ పడ్డాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు మృతుల్లోండి లేచాడు? ఇవన్నీ మనకేమైనా తెలుస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? ఎందుకు శ్రమ పడ్డాడు? ఎందుకు సిలువేయబడ్డాడు? ఎందుకు మృతుల్లోండి లేచాడు? ఇదంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారు మనం? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నాం మనం? చాలామంది ఎందుకు నమ్ముకున్నారు చెప్పండి మీరు? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారు? ఒక ఆయన అంటున్నాడు, పెళ్లి కోసం నమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో పిల్లలు పుడతారని నమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో పరీక్ష పాస్ అవ్వాలి అనేసి యేసుని నమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉద్యోగం కోసం నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, రోగం కోసం నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇలా మనం చూస్తే రకరకాలైనటువంటి వాటి కోసము యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించేది, దేనికోసం నమ్ముకుంటున్నారు? యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? దేనికోసం వచ్చాడు? యేసుక్రీస్తుని దేనికోసం నమ్ముకోవాలి? ఈ లోక సంబంధమైన వాటి కోసమే. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనుషులందరికంటే మరి దౌర్భాగ్యము అవుతాము అనేసి బైబిల్ చెప్తుంది. ఈ లోక సంబంధమైన వాటి కోసమే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలా? అసలు మనం పోగొట్టుకోవాల్సిందేంటి? మనం సంపాదించుకోవాల్సిందేంటి? పాపాన్ని పోగొట్టుకోవాలి, రక్షణను సంపాదించుకోవాలి. పాపాన్ని పోగొట్టుకోవాలి, రక్షణను సంపాదించుకోవాలి. దానికోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు ఆయన కలిగి ఉన్న మహిమేంటి? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండి, మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన ఆయన ధనవంతుడే ఉంది. అంటే ధనవంతుడు అంటే పరలోకంలో ఉండేవాడు, తండ్రి దగ్గర ఉండేవాడు, తండ్రితో సమానమైనటువంటి మహిమ కలిగిన వాడుగా ఉన్నాడు. మరి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? మన కోసం వచ్చాడు. దేనికోసం?
రోగాలు తగ్గిస్తానుగా? దానికోసమేనా? ఉద్యోగాల కోసమా, పిల్లల కోసమా, పెళ్ళిళ్ళ కోసమా, లేకపోతే ఇంకా దేనికోసం? యేసుక్రీస్తు సెలవులో రక్తం కార్చింది దేనికోసం? 2 కొరింథీ పత్రిక 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన అంటాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఆయన దేవుని స్వరూపము గలవాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనిషిని పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. చూడండి ఎంత మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని స్వరూపము గలవాడు, దేవునితో సమానముగా ఉండేటటువంటి వాడు. అయితే ఎందుకు మనుషుని పోలికలో వచ్చాడు? దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తునిగా తను తాను అర్పణగా బలియాగము గావించుకున్నాడు. ఎందుకు అంటే ఆయన మన పాపముల నిమిత్తమై అప్పగించబడ్డాడు. రోమా 4:25 ఆయన మన పాపముల నిమిత్తమై అప్పగించబడ్డాడు, మనలను నీతిమంతుడిగా తీర్చడానికి తిరిగి లేచాడు. అయితే గమనించండి ప్రియులారా, ఎందుకు నమ్ముకుంటున్నాం ఈ లోకంలో ఎందుకు నమ్ముకుంటున్నాం? కడుపు కోసమేనా నమ్ముకునేది? శరీరం కోసమేనా నమ్మేది? యేసుక్రీస్తుని దేనికోసం నమ్ముతున్నాం? శరీరం కోసమా? శరీర సుఖాల, శరీర అవసరతల? సాతాను ఆదాము అవ్వలుగా చూపించాడు. ఏం చూపించాడు? చూపునకు రమ్యంగా ఉంటాయంట, తినటానికి ఇంపుగా ఉంటాయంట ఆ ఫలాలను చూపించాడు. వాళ్ళకి కడుపే చూపించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కూడా కడుపే చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, దేవుని మనం ఎందుకు నమ్ముకోవాలి? లేకపోతే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మనకు కావాల్సింది ఏంటంటే నిత్య జీవము. పోగొట్టుకున్నాం. నిత్య జీవ ఫలాలు ఎక్కడున్నాయి? ఏదైనా తోటలో ఉండేవి, తినలేదు ఆదాము. దేవునికి అవిధేయుడయ్యాడు. అయితే ఆ నిత్య జీవం ఎవరిలో ఉంది? ఇప్పుడు దేవుని ప్రణాళిక యేసుక్రీస్తుని పంపించాడు. యేసుక్రీస్తుని పంపించి యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి గొప్ప ప్రణాళికను దేవుడు వేశాడు. ఆ ప్రణాళికలోనే దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే, సాతాను ఏమంటున్నాడంటే ఆదాము వాళ్ళకి చెప్పినట్లు మనకు కూడా చెప్తా ఉన్నాడు. అమ్మాయి యేసుక్రీస్తుని నమ్ముకోండి మీ పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టలేదా? యేసుని నమ్ముకోండి పిల్లలు పుడతారు, యేసుని నమ్ముకోండి మీ కష్టాలు అనుభూతాయి, యేసుని నమ్ముకోండి మీ బాధలు పోతాయి, మీకు ఉద్యోగం అవుతుంది, మీకు వ్యాపారాలు, మీకు పిల్లలు, పెళ్ళి కుదురుద్ది, మ్యాచ్ ఫిక్సింగ్ అవుద్ది, ఇవన్నీ జరుగుతాయి, యేసుని నమ్ముకోండి అంటారు. దేవుడేమో సత్య నరకానికి వెళ్తారు అనేసి దేవుడు మనల్ని ప్రేమించి తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు మన పాపాలకి శిక్ష విధించి మనల్ని నీతిమంతులుగా తీర్చాలని దేవుడు ప్రయత్నం చేస్తుంటే నేను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాను. ఎందుకు వచ్చావు యేసుక్రీస్తు దగ్గరికి? పాప క్షమాపణ కోసం వచ్చావా? చాలామంది నాకు ప్రార్థన చేయి అని అంటారు. మా భర్త రక్షించబడాలని ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు తక్కువ. మా భర్తకు ఉద్యోగం రావాలండి, మా పిల్లలకి చదువు బాగా రావాలండి, ఇదే గొడవ. అంతేగాని పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, మహిమ, కృప, పరిశుద్ధత ఏం అవసరం లేదు మనకి. ఎందుకంటే సాతాను మన మభ్య పెడుతున్నాడు. మనము దేనికోసం ప్రయాసపడాలో దానికోసము ప్రయాసపడకుండా, దాని గురించి ఆలోచించుకోకుండా మనల్ని ఏం చేస్తున్నాడంటే మభ్య పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. యేసుక్రీస్తు దేవుడు ఎందుకు యేసుక్రీస్తులో ఏముందంట? నిత్య జీవం ఉందంట. యేసుక్రీస్తులో ఏముంది? నిత్య జీవం ఉంది. చూద్దాం ప్రియులరా, చూద్దాం. దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించాడు, కానీ వాళ్ళు వివిధమైన తంత్రాలు కల్పించుకునేటటువంటి పరిస్థితి జరిగింది. అయితే దేవుడు మనల్ని నూతన పరచాలంటే మరి మనం ఎక్కడికి రావాలంటే యేసుక్రీస్తు దగ్గర రావాలి. మనస్సు మారాలి, నూతనం అవ్వాలి, రూపాంతరం చెందవలసినటువంటి అవసరం మనకి
ఉంది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మరి యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తధారల ద్వారా మానవునికి ఏర్పాటు చేసినటువంటి మార్గము అనేది ఎక్కడికి వెళ్ళే మార్గాన్ని ఏర్పాటు చేశాడు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళే మార్గాన్ని ఏర్పాటు చేశాడు? యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించాడు, పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్ని కలిగజేశాడు. అయితే దేనికోసం జరిగించాడు యేసుక్రీస్తు? దేనికోసం అంత కష్టపడ్డాడు? ఆయన దేవుని స్వరూపం గలవాడండి, దేవునితో సమానంగా ఉండేటటువంటి వాడు. అలాంటి యేసుక్రీస్తు మరి ఎందుకు రక్తం చిందించవలసి వచ్చింది? సిలువ బలియాగం గావించవలసి వచ్చింది. ఎందుకంటే మనల్ని తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళాలి. అందుకని యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్పేవాడు తండ్రి దగ్గరికి రాడు. యేసుక్రీస్తు మనకు మార్గము. చూడండి, యేసుక్రీస్తు మనకు మార్గం అంటే ఎక్కడికి మార్గము? ఎక్కడికి మార్గం అంటే తండ్రి దగ్గరికి మార్గం, తండ్రి దగ్గర మార్గం. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే కార్యాన్ని జరిగించాడు, నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దేని ద్వారా అంటే తన శరీరమున తెర ద్వారా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గము ఎప్పటికీ నిత్య నూతనమైంది. ఈ లోకంలో మనం పరిశీలన చేస్తే ప్రతిదీ కూడా మనం చూస్తే ఇది నూతనమైనదని ఒక దాని గురించి చెప్తాడంట. అది కూడా అంతకు మునుపు ఉండినదే. చూద్దాం, ప్రసంగి 1:9-10, ప్రసంగి గ్రంథము 1:9-10 వచనాలు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు, ఇది నూతనమైనదని ఒక దాన్ని గురించి చెప్పును, అదిను మనకు ముందుండిన తరముల్లో ఉండినదే. ప్రసంగి గ్రంథము 3:15 వచనము. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవున్నది పూర్వముందు జరిగినదే. జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించుతున్నాడు. కానీ ప్రియులారా, మనం ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ఇది కొత్తదే అనేసి మనం చెప్పింది అది ఏమైపోయింది? ఒకప్పటికి పాతది. మనం గత సంవత్సరం 2023లో డిసెంబర్ 31 రోజు మనం ఏమన్నాం? హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం. 2024ని ఆహ్వానించాం. ఇప్పుడు ఏమంటున్నాం? 2024ని వీడ్కోలు చెప్పాం. 2025ని మళ్ళీ ఆహ్వానించాం. అంటే ఇది కొత్తదే. ఇప్పుడు కొత్తది అన్నాం, హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం, కొత్తది అన్నాం. మళ్ళీ అదేమైపోతుంది? మనం ఒక వాచ్ కొన్నాం. వాచ్ కొన్న తర్వాత అంతకంటే మంచి వాచ్ వచ్చింది, అది కొన్నాం. ముందుది ఏమైపోయింది? పాతది అయిపోతుంది. అలాగే అన్ని వస్తువులు కూడా ప్రతిదీ కూడా పాతది అయిపోతుంది. ఇది పాతది అయిపోతుంది, కొన్ని రోజులు పోతే అది పాతది అయిపోతుంది. అయితే ఈ లోకంలో ఎప్పటికీ పాతది కానిది ఏదైనా ఉందా? ఇది మనం ఆలోచించాలి. ఎప్పటికీ కూడా పాతది కానిది ఏదైనా ఉందా? చెప్పండి మీరు. ఎప్పటికీ పాతది కానిది ఏముంది? మార్గము. ఎప్పటికీ పాతది కాని మార్గము ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఒక యేసుక్రీస్తు తన శరీరము ద్వారా ఏర్పాటు చేసిన మార్గమే నూతనమైనది. చూద్దాం ప్రియులారా, హెబ్రీ పత్రికలో 10:19-20 వచనాలు. హెబ్రీ పత్రిక 10:19-20 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చాలండి సహోదరులారా,
యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అంటున్నాడు. యేసు మనకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడంట. అనగా ఆ మార్గం ఎలాంటిది? అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గము అంటాడు. అది ఎలా ఏర్పాటు చేశాడు ఆ మార్గము? ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది అంటాడు. అంటే యేసుక్రీస్తు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడికి వెళ్ళటానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు? పరలోకానికి వెళ్ళటానికి మార్గాన్ని చేశాడు. ఈ లోకంలో పరలోకానికి వెళ్ళటానికి మార్గాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు తప్ప ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్ ఏం చెప్తుంది? లేదు ఆ మార్గము. ఎందుకంటే యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన మార్గము ఎప్పటికీ నూతనమైంది. ఎందుకంటే అలాంటి పని మరొకళ్ళు ఎవరు కూడా చేయలేదు కూడా. అందుకని అది ఎప్పటికీ నూతనమైంది. నేను ఒక పెన్ను కొన్నా, ఇంకొక కొత్త పెన్ను ఇంకోటి కొంటాము. ఆ రెండోది కొన్నాను కనుక ఇది పాత అయిపోతుంది. అయితే యేసుక్రీస్తు చేసినటువంటి ఆ శిలువ బలియాగము ద్వారా ఏర్పాటు చేసిన మార్గము, తండ్రి దగ్గరికి మార్గము ఇంకొకరు ఎవరు కూడా ఏర్పాటు చేయలేరు. అయితే గమనించండి ప్రియులారా, ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఎవడు కూడా కీర్తన గ్రంథంలో 49:6-9 వచనాలు, కీర్తన గ్రంథము 49:6-9 వచనాలు, తమ ఆశయ ప్రాపకమని నమ్మి తమ ధనము విస్తారతను బట్టి పొగడుచుకొని వారికి నేనేల భయపడదును అనేసి 7వ వచనంలో ఉంది. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. చూడండి, యేసుక్రీస్తు మన కోసము చిందించిన రక్తధారల యొక్క విలువ మనం పరిశీలన చేస్తే ఎవడు కూడా ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడంట. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు కూడా లేడు అని అంటాడు. అంటే మనమైన ఆత్మ యొక్క విలువ ఎంత చూడండి. ఈ లోకమంతా కూడా ఒక పక్కన పెడితే మనమైన ఆత్మ త్రాసులో మరొక పక్కన పెడితే మనమైన ఆత్మ విలువే ఎక్కువ. ఎందుకంటే ఈ ఆత్మ ప్రకృతి సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు. ఈ ఆత్మ విలువే చాలా విలువ. మనము ఏమో అనుకుంటున్నాం కానీ మనమైన ఆత్మ విలువ ఎంతో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రియులారు ఒకసారి ఆలోచించండి. అయితే మరి ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయేటటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఏం చేశాడంటే పాపము నిమిత్తము సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించాడు. ఏ బలి? తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆ మార్గాన్ని ఏర్పాటు చేస్తానికి, నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తానికి తను తాను బలిగా అర్పించుకున్నాడు. చూద్దాం చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 12, 13, 14 వచనాలు. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను అంటాడు. ఆసీనుడాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచు వారిని సదాకాలము సంపూర్ణంగా చేసి ఉన్నాడు. చూడండి, ఒక్క అర్పణ చేత ఎలా అంటే తన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేశాడంట. తన శరీరమును తెర ద్వారా ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలం, పాత నిబంధన కాలంలో బలులు అర్పించేవాళ్ళు. ఎప్పుడెప్పుడు అర్పించేవాళ్ళు? సంవత్సరానికి ఒకసారి అర్పించేటటువంటి పరిస్థితి.
యేసుక్రీస్తు సదాకాలంలో ఒక్క బలిగా తను తాను అర్పించుకున్నాడు. అర్పించుకుని ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, పరలోకానికి వెళ్ళటానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందుకని యేసుక్రీస్తు లోకంలో జీవించిన కాలంలో ఏమంటున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడో కూడా తండ్రి దగ్గరికి వెళ్ళాడు అంటున్నాడు. అందుకని అపోస్తులు ఏం చెప్పారు? అపోస్తుల కార్యాలు 4:12 ఈ నామమునే మనం రక్షణ పొందాలి. ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును కూడా మనం రక్షణ పొందలేము అంటాడు. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే రక్షణ ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? ఈ లోకంలో ఒక వ్యక్తి నిత్య నరకం నుండి తప్పించబడాలంటే ఎవరి దగ్గరికి రావాలి? ఎవరి దగ్గర రావాలంటే యేసుక్రీస్తులోనే రక్షణ ఉంది. అపోస్తలులు చెప్పారు, మరి ఎవరి వలన రక్షణ మనం పొందలేము, కానీ ఈ నామమును మనం రక్షణ పొందవచ్చు. కానీ ఆకాశం కింద ఇయ్యబడిన మరి ఏ నామమున మనం రక్షణ పొందలేము అంటాడు. ఆకాశం కింద ఏ నామంలో కూడా రక్షణ లేదు. ఎక్కడుందా రక్షణ? యేసుక్రీస్తులోనే ఉంది. అంటే యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? నూతనమైన మార్గం ఏర్పాటు చేశాడు. నూతనమైన మార్గం ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేశాడు. ఎక్కడికి? తండ్రి దగ్గరికి. దేని ద్వారా? ఆయన రక్తం ద్వారా ఏర్పాటు చేసినటువంటి మార్గము. ఈ మార్గము పాతది అయిపోందా? ఎవరన్నా వచ్చేసి యేసుక్రీస్తు కంటే మంచి మార్గాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉందా అంటే లేదు. అందుకనే యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన మార్గము ఒకప్పుడు నూతనమైంది, రాసినప్పటికీ నూతనమైంది, ఇప్పుడు కూడా నూతనమైంది, భవిష్యత్తులో కూడా నూతనమైంది. ఈ యుగాంతం వరకు కూడా క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి మార్గము నిత్య నూతనమైనది, ఎప్పటికీ నూతనమైనదే. కాబట్టి ఆలోచించండి, మరి ఎందుకు నమ్ముకుంటున్నారు? మనం యేసుని ఎందుకు నమ్ముకుంటున్నారు? యేసుని నమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? దేనికోసం నమ్ముతున్నారు? దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు? యేసుక్రీస్తు సిలువలో బలి ఎందుకు అయిపోయాడు? ఆయన ధనవంతుడేంటి? తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలని ఆయన ఎందుకు దరిద్రుడయ్యాడు? ఆయన దేవుని స్వరూపం గలవాడండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని మరి వ్యక్తులుగా మరి తను తాను ఎందుకు అప్పగించుకున్నాడు? ఎవరి కోసం అప్పగించుకున్నాడు? శరీర పరిరక్షణ, ఆత్మరక్షణ. యేసుక్రీస్తు వచ్చింది శరీర పరిరక్షణ కోసమా, ఆత్మల రక్షణ కోసమా? ఇప్పుడు నాకు పరిస్థితుల్లో సాతాను ఏం చేస్తానంటే శరీర పరిరక్షణ కోసమే క్రీస్తుని నమ్ముకోండి, శరీరానికి కావలసిన అవసరాల కోసం క్రీస్తుని నమ్ముకోండి అని మన మోసం పుచ్చుతున్నాడు. చూడండి, నేను అనే ఆత్మ ఎంత విలువైనదో మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ లోకమంతా కూడా సంపాదించుకుని ప్రాణము పోగొట్టుకుంటే ఏమి లాభం అంటాడు? అంటే లోకం అంతటికంటే కూడా నేను మనమైన ఆత్మ విలువ ఎక్కువైంది. మరి ఆత్మ నరకానికి వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యము మనకి ఉండాలి కదా? ఒకసారి ఆలోచించుకోండి. మనకు ఆల్రెడీ మార్గం ఉంది, ఆ మార్గం దగ్గర రావాలి. యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మాలి, యేసుక్రీస్తుని ప్రభువుని నమ్మాలి. యేసుక్రీస్తు మన పాపాల కోసం యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకానికి పంపించాడని నమ్మాలి. యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తధారల ద్వారా మన పాపాలు క్షమించబడినాయని విశ్వసించాలి. యేసుక్రీస్తు విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలి. అప్పుడు పాప క్షమాపణ జరగదు, అప్పుడు దేవునితో సమాధాన స్థితి, అప్పుడు పరలోక మార్గంలో మనం ప్రయాణించేటటువంటి అవకాశం మనకి ఉంటుంది. మరి దేనికోసం నమ్ముకుంటున్నారు మీరు? ఆత్మ కోసమా, శరీరం కోసమా? ఎంతకాలం ఉంటుంది శరీరం? గుంటలోకి వెళ్ళిపోద్ది శరీరం. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? ధనవంతుల్లాగా మొర్రెత్తాలి. అయ్యో అనే అరుపులు, పెడబొప్పులు, అక్కడ భయంకరమైనటువంటి యాతన. ధనవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రాహామా, నేను అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను, నా యందు కనికరపడి తన వేలు కన్నా నీటిలో ముంచి నా నాలుకను చల్లారటానికి లాగన్న పంపించు అంటున్నాడు. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను. చావని ఆత్మ ఆరని అగ్నిలో యుగాలు
ఉండేటటువంటి పరిస్థితి. దీనిని తప్పించడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. నిన్ను పరలోకం తీసుకెళ్ళాలి, నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించాలి, నీకు రక్షణ అనుగ్రహించాలి. దానికోసమే యేసుక్రీస్తు వారిని దేవుడు ఈ లోకానికి పంపించాడు. దేనికోసం నమ్ముకుంటున్నాం మనం? యేసు ఎందుకు నీకెందుకు యేసుని ఎందుకు నమ్ముతున్నావు? ఒకసారి ఆలోచించండి. 70-80 సంవత్సరాలు ఉండే మట్టి మన్ను అయిపోయే గుంటలోకి వెళ్ళిపోయే శరీరం కోసం యేసుని నమ్ముతున్నావా? యుగయుగాలు అగ్నిలో కాలేటటువంటి ఆ భయంకరమైన నిత్యాగ్ని గుణం నుంచి తప్పించుకోవటానికి, పరలోకి వెళ్ళటానికి, దేవునితో నిత్యంలో జీవించడానికి మరి యేసుని నమ్ముకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి. దేవుడు పంపించింది దేనికంటే నిన్ను నరకం నుండి తప్పించడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో మనం వెళ్ళాలి. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి. నూతనమైనటువంటి మార్గము ఈ లోకములో నూతన మార్గాన్ని యేసుక్రీస్తు తన శరీరం తెర ద్వారా ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, రక్షకుడు, ప్రభువు, క్రీస్తు ద్వారా పాప క్షమాపణ, క్రీస్తులో నిత్య జీవము అనేది యేసుక్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాలి. అప్పుడే మనకి పాప క్షమాపణ జరుగుద్ది, రక్షణ జరుగుద్ది, నిత్య జీవానికి వారసులు ఉంటాం. అలాంటి పరిస్థితి మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.